జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు మొత్తం వీళ్ళ తోక పార్టీలు, వీళ్ళ తోక మేధావులు, ఇక టీవీ ఛానళ్ళు, పత్రికలు పదే పదే జనాల్లోకి ఎక్కించిన విషయం ఏంటి? రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, 14,00,000 కోట్లు అప్పు చేశారు అని చెప్పి ఎవరితో బుద్ధిపడితే వాళ్ళతో మాట్లాడించారు. సరే, అల్టిమేట్‌గా జగన్ దిగిపోయాడు. కారణం ఏదైనా గానియండి. వీళ్ళు అధికారంలోకి వచ్చారు. మొదట గవర్నర్ ప్రసంగంలో 10,00,000 కోట్ల చేంజ్ ఆంధ్రప్రదేశ్ అప్పు అని చెప్పించారు. వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. శ్వేతపత్రం విడుదల చేయండి. అట్లా అంత తప్పు ఎట్లుంది? మీరు గవర్నర్‌తో అబద్ధాలు చెప్పిస్తున్నారు. తీరా బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యవల కేశవ్ గారు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 6,46,000 కోట్లని, జగన్ హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పు 3,39,000 కోట్లని, జగన్ దిగిపోయే నాటికి ఏపీ అప్పులు 5,19,000 కోట్లని స్వయాన ఆర్థిక శాఖ మంత్రి గారే చెప్పారు. అప్పులు అవని మరి ఏది బడ్జెట్లో వాళ్ళు చెప్పిన లెక్కలే. సరే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి అప్పులు తాజాగా లేటెస్ట్గా ఒక బ్రేకింగ్ ఏంది అంటే, చంద్రబాబు నాయుడు గారి సర్కారు, చంద్రబాబు నాయుడు గారు ఏపీలోనే ఒక సరికొత్త రికార్డు సృష్టించారట. అధికారంలోకి వచ్చిన తక్కువ టైంలోనే 3,00,000 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించారు. 3,00,000 కోట్లు అప్పు చేశారట. అంత నీట్గా రాసుకుంటూ వచ్చారు. గత వారం కిందట డిసెంబర్ 2న చేసిన 3,000 కోట్లు, డిసెంబర్ 30న చేసిన 4,000 కోట్లు, జనవరి 6 తెచ్చిన 6,500 కోట్లు, అంటే క్లియర్ కట్గా రాసుకుంటూ వచ్చారు. ఇవేమి గాలి లెక్కలు కాకుండా. బడ్జెట్ లోపల అప్పులు 171,637 కోట్లట. బడ్జెట్ బయట అప్పులు అంటే కార్పొరేషన్ల పేరు మీద, అమరావతి పేరు మీద 127,632 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు కాగ్ నిర్ధారించిన అప్పు 81,597 కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకు కాగ్ నిర్ధారించిన అప్పు 77,040 కోట్లు. ఆ తర్వాత డిసెంబర్లో తెచ్చిండేది 6.5, 4, 3 బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట మొత్తం ఓవరాల్గా 3,00,000 కోట్ల అప్పు దాటిందని ప్రతిదీ క్లియర్గా రాసుకుంటూ వచ్చారు. ప్రభుత్వం చెప్పాలి, మళ్ళీ గాలి విమర్శ చేయకూడదు. ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. ఏది అబద్ధమో ప్రభుత్వం చెప్పాలి. బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా 80,245 కోట్ల అప్పు. ఏపీ మార్క్ఫెడ్ 19,900, జలజీవన్ మిషన్ కార్పొరేషన్ నుంచి 10,000 కోట్లు, ఏపీఎండిసి నుంచి 9,000 కోట్లు, ఏపీ ఐఐసి నుంచి 8,500 కోట్లు, పౌర సరఫరాల సంస్థ 7,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అంటే బాండ్ల ద్వారా 5,750 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్, ఏపీఎస్పీడిసిఎల్ నుంచి 5,473 కోట్లు, నాబార్డు నుండి డిస్కమ్స్ తీసుకునేవి 3,762 కోట్లు, ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్లు, బ్యాంకుల నుండి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1,000 కోట్లు, అమరావతి పేరుతో 47,387 కోట్ల అప్పులు. ఇందులో ప్రపంచ బ్యాంకు ఏడీబీ ద్వారా 15,000 కోట్లు, హడ్కో ద్వారా 11,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్డి ద్వారా 7,500 కోట్లు, నాబార్డు ద్వారా 7,387 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ అప్పు 5,000 కోట్లు, ఏపీబీఎఫ్సిఎల్ కింద 1,500 కోట్లు. ఇవన్నీ ఇందులో మరి ఏ అప్పు చేయలేదు, ఏ అప్పు చేసి అనేది ప్రభుత్వం చెప్పాలి. ఊరికే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అది కాదు. ఇప్పుడు క్లియర్ కట్గా ఈ చంద్రబాబు గారి హయాంలో చేసిన అప్పులు క్లియర్ కట్గా ప్రచురించారు. క్లియర్ కట్గా. మరి ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అన్నది ప్రభుత్వం చెప్పాలా. ఇంతగానం అప్పులు చేస్తూ ఉన్నారా బాబోయ్. కార్పొరేషన్ బయట, కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల ఇంత తక్కువ టైం పీరియడ్లో 3,00,000 కోట్ల అప్పుకి రీచ్ అయిందని ఈ వార్త చూస్తుంటేనే భయం వేస్తుంది. అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రం ఏపీ అట. అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రి కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యాను. అత్యధిక అప్పులు చేసిన సీఎంగా సరికొత్త రికార్డ్ అట. శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు నెటిజన్లు నెట్టింట.